Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ప్లస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మంగళవారాల విశిష్టత గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అసలు ఎవరు ఆచరించాలి? శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది మనకు వరలక్ష్మీ వ్రతము పొందినంతటి ప్రాచుర్యంగా ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది ప్రాచుర్యం పొందలేదు. ఎందుకనంటే ఇది సాంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబాల వారు ధనికులు మాత్రమే చేసుకోగలిగేటువంటి వ్రతముగా ఇప్పటిదాకా ఉంది. కానీ ఈ యొక్క మహత్యము కలిగినటువంటి శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క విధానము అనేటువంటిది అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పూర్తిగా విధి విధానం మీకు తెలియచేస్తున్నాను. ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతము అనేటువంటిది భర్త యొక్క ఆయుష్ని పెంచడం కోసం చేసుకునేటువంటిది. అనగా భర్తకి ఏవైనా కానీ అకాలమైనటువంటి గండములు కానీ అలాగే దోషప్రదమైనటువంటి జాతకం గ్రహదశలు నడుస్తున్నప్పుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి మహిళకి ఆ యొక్క భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి ఈ యొక్క వ్రతంలో కొన్ని నిదర్శనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మనకు తెలిసినటువంటి నోములు వ్రతాలన్నీ కూడా ఏ కాలంలో జరిగినాయో తెలియదు. కానీ ఈ మంగళగౌరి వ్రతం అనేటువంటిది గమనించుకున్నట్లయితే ద్రౌపదీదేవి విష్ణు భగవానుడి అవతారమైనటువంటి కృష్ణుని అడగడం జరిగింది. అన్నయ్య, పాండవులందరూ కూడా ఎన్నో దుర్భరమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది. అటువంటి సందర్భంలో నా భర్తలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చిరాయువుగా ఉండాలి, నేను నిండు నూరేళ్ళు మంచి మాంగళ్యంతో ఉండాలి అని అంటే ఏం చేయాలన్నయ్య అని అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు ద్రౌపదీదేవికి ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని విశిష్టతను తెలియచేయడం జరిగింది. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినటువంటి విధానం వల్లనే పరమేశ్వరుడు విషాన్ని మింగినప్పటికీ కూడా ఆ అమ్మవారి యొక్క మాంగళ్యము అచిరకాలంగా ఉండిపోయింది. కల్పకల్పాంతాల వరకు చిరంజీవిగా ఈ యొక్క ఈశ్వరుడు మనకున్నాడు. అలాగే ఈ యొక్క మంగళగౌరి యొక్క ప్రభావం చేతనే సుబ్రహ్మణ్య స్వామి దేవతాగణానికి సైన్యాధిపత్యం వహించగలిగాడు. అయితే ఎవరు చేయాలి అని అంటే ముఖ్యంగా చెప్పబడినటువంటిది ఈ యొక్క మంగళగౌరి వ్రతం అనేటువంటిది వివాహమైనటువంటి నూతన వధువు చేయాలి. వివాహమైన తరువాత ఆ మొదటి సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని నియమాన్ని పాటించాలి. అయితే ఒక్కసారి కనుక పాటించినట్లయితే అది 5 సంవత్సరాల వరకు చేయాలి. దీని విధానము ముఖ్యంగా ఎవరు ఆచరించారు అనంటే మనకు సంబంధించినటువంటిది క్లుప్తంగా దీని కథ తెలియచేస్తాను. ఒకప్పుడు ఈ మాళవ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తూ ఈశ్వరుని అనుగ్రహం పొందారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై మీకు 5వ తనము లేనటువంటి స్త్రీ కావాలా, అల్పాయుష్యుడైనటువంటి కొడుకు కావాలంటే, ఎందుకంటే పున్నామ నరకం నుంచి బయటపడేసేది పుత్రుడే కాబట్టి పుత్రుడే కావాలని కోరుకున్నారు. ఇక జన్మించిన తోడంతోనే యమభటులు తీసుకురావడానికి వచ్చారు. అంటే వారికి కొడుకు జన్మించాడు ఈశ్వరానుగ్రహం వల్ల. కనీసం పేరన్నా పెట్టుకోలేదు. పేరు పెట్టుకునేంతవరకైనా ఉండండి అయ్యానంటే మళ్ళీ పేరు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆ తదనంతరం యమభటులు వస్తే ఈ పిల్లవాడు నోరారా అమ్మ నాన్న అని పిలిస్తేనే కదా మానవుడు అనేటువంటి యొక్క స్థితి వచ్చేది. కాబట్టి పలుకులు వచ్చేంతవరకైతే ఉండండి అయ్యా అని అన్నారు. యమభటులు వెళ్ళిపోయారు. పెరిగి పెద్దవాడయ్యాడు, మాటలు వస్తున్నాయి. మళ్ళీ యమభటులు వచ్చారు గుర్తుపెట్టుకొని. కనీసం బ్రాహ్మడు కదా, యజ్ఞోపవీతం ఉపనయనం అయినంతవరకైనా కానీ వాడిని ఉండనివ్వండి, అప్పుడు మాకు కొడుకుగా మాకు పూర్ణంగా ఉంటాడు, అప్పుడు మా కొడుకు అనిపించుకుంటాడు కదా, యజ్ఞోపవీతం అయితేనే బ్రాహ్మడికి ద్విజ జన్మ కదా అని చెప్పాను. సరే, ఉపనయనం అయిపోయింది. కొంతకాలం పెరిగాడు, 8-10 సంవత్సరాలు వచ్చాయి. ఉపనయనం అయిన తర్వాత
ఉపనయనమైన కొన్ని రోజులకి బాధపడుతూ ఉంటే, తల్లి బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడుతున్నావు అని అబ్బాయి అడిగాడు. అంటే ఆ జన్మ వృత్తాంతం అంతా కూడా తెలియజేసింది. తెలియజేసిన తర్వాత ఇక నేను నిండు నూరేళ్ళు బ్రతికి పుణ్యకార్యాలు చేసే అవకాశం లేదు, పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం కూడా నాకు లేదు, కాబట్టి నేను కాశీకి వెళతాను, విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని వస్తాను, నాకు అనుమతి ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతుంది. అనగానే మేనమామనిచ్చి పంపిస్తుంది, తన తమ్ముడిని అన్ననిచ్చి పంపిస్తుంది. ఇలా వాళ్ళు వెళుతూ అవంతి రాజ్యానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఒక పూల తోటలో విశ్రమిస్తున్నారు ఈ మేనమామ అల్లుళ్ళు. ఇస్తున్నప్పుడు రాజకుమారి చెలికత్తెలతో ఆటలాడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఆటల మధ్యలో ఏదో తగువులాట అయింది వాళ్ళకి. అయినప్పుడు ఆ చెలికత్తె చాలా దుర్భాషలాడుతూ నీవు విధవవుతావు అనే భావంతో తిట్టింది. అప్పుడు ఏమన్నదనంటే ఆ రాజకుమారి, నువ్వు అన్న మాటలేమీ చెల్లుబాటు కావు, మా అమ్మ వ్రతం నోచుకుంటుంది, ఈరోజు నాకు వాయనం ఇస్తుంది, కాబట్టి నాకు ఈరోజు పెళ్లి జరుగుతుంది, ఈ రోజునే మా అమ్మ నాకు వాయనం ఇస్తుంది, తద్వారా నాకు అఖండమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి భర్త వస్తాడు, నువ్వు చెప్పిన మాట విధవగా నేనేమి ఉండను అని చెప్పింది. ఈ మాటలన్నీ విన్నటువంటి ఆ బాలుడికి ఈ అమ్మాయిని కనుక నేను వివాహం చేసుకుంటే నాకున్నటువంటి అపమృత్యు దోషం పోతుంది కదా అని మనసులో అనుకున్నాడు. తరువాత ఆ బుట్టలో ఉన్నటువంటి పూలన్నీ కూడాను ఆ రాజకుమారి విసిరేసింది. విసిరేస్తే ఎక్కడి నుంచి వచ్చాయో ఆ పూలన్నీ అతుక్కున్నాయి. ఈ విధంగా ఆ రోజు రాత్రి వివాహం చూడడం కోసం కనుల విందుగా జరుగుతుంది కాబట్టి ఈ మేనమామ అల్లుళ్ళు కూడా బయలుదేరారు వివాహం అక్కడే కాబట్టి. అయితే వివాహ సమయానికి పెళ్లి కొడుకుకి అనారోగ్యం చేసి నేను రాలేకపోతున్నాను, మార్చుకుందాము మళ్ళీ ఇంకొక రోజుకు అని చెప్పి కబురు పెట్టాడు. పెట్టిన తర్వాత అంతటా ఆ రాజు చాలా బాధపడ్డాడు. ఊళ్ళో వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి వివాహం చేస్తే ఆ సమయానికి మా అమ్మాయికి వివాహం జరగాలని పెట్టుకున్నాడు. చేస్తే ఊళ్ళో వాళ్ళకందరికీ తెలుస్తుంది కదా అని చెప్పి ఎవరైనా కొత్త వ్యక్తి పరదేశి ఎవరైతే ఉంటాడో వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తాననగానే ఈ అల్లుడు కనబడగానే ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తారు. అలాగే యథావిధిగా తల్లి వాయనం ఇచ్చేస్తుంది, అమ్మవారి గౌరీ వాయనం. తర్వాత పెళ్ళైన తర్వాత నిద్రపోతుంటే ఆ యొక్క రాజకుమారికి కలలో కనిపించి, నువ్వు చేసుకున్నటువంటి భర్తకి ఈరోజు ప్రాణగండం ఉంది, పాము కరవబోతుంది, కాబట్టి నీవు రక్షించుకో అని చెప్తుంది. అనగానే దబాలన లేచేసి చూడగానే ఆ యొక్క భర్తని కాటు వేయడం కోసం త్రాచుపాము వస్తుంది. వెంబడే తన భర్త తొడ మీద కాలు పెట్టి, తన తల్లి తనకు వాయనం ఇచ్చింది, కుండలో అరిసెలు పెట్టినటువంటి వాయనం, అప్పుడు ఆ కుండ తీసుకొని పక్కకు పడేసేసి ఆ పామును పట్టుకొని ఆ కుండలో పెట్టేసేసి రవిక గుడ్డతో దాన్ని మూత పెట్టేసేసింది. చేసిన తర్వాత ఈ విధానం అంతా కూడా తెల్లవారి ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత కొంతకాలానికి అల్లుడు మేనమామ విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి అసలు పెళ్లి కొడుకు వర్తమానం పెడతాడు, నేను వివాహం చేసుకోవడానికి వస్తున్నాను మీ అమ్మాయిని అని. అంతటా ఆ అమ్మాయి వీళ్ళందరూ కూడా సంతోషపడి వివాహం చేద్దాం అనుకుంటే అమ్మాయి ఒప్పుకోదు. నాకు మొదటగా తాళి కట్టిన భర్త ఉన్నాడు, ఆయన కాశీయాత్రకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత నేను అతనే నా భర్త అని చెప్పగానే, నీ భర్త అనేటువంటిది ఎలా నమ్మిస్తావు అని అంటే, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వు నాన్న, అయితే నేను చెప్పిన పని ఒకటి చెయ్యనంటుంది. ఏంటి అని అంటే, నీవు అన్నదాన సత్రం నడుపు, నేను వచ్చిన భోజనం చేసిన వాళ్ళకందరికీ కూడా తాంబూలాలు ఇస్తాను అని చెబుతుంది. సరే, ఆ విధంగా అమ్మాయి కోరిక మేరకు అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తాడు. కొంతకాలానికి ఆ మామల్లుళ్ళు మళ్ళీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని గంగా స్నానం ఆచరించి తిరిగి మళ్ళీ వస్తుంటే అదే రాజ్యానికి చేరుకుంటారు, భోజనం చేస్తారు. చేసినటువంటి విధంగా ఆ అమ్మాయి రాజకుమారి తన భర్తను గుర్తుపడుతుంది, ఇతనే నా భర్త అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటి రుజువు ఇతనే నీ భర్త అంటే, పెళ్లి రోజున నేను తొడిగినటువంటి ఉంగరం ఉంది చూడండి అని చెప్పి ఆ ఉంగరాన్ని తొడుగుతుంది. సరిపోతుంది ఆ అబ్బాయికి. సరిపోయిన తర్వాత ఇక ఆ అబ్బాయి వీళ్ళందరూ కూడా సంతోషపడి వివాహం జరుపుతారు మంచి చక్కగా. అయితే ఆ కుండలో తీసి చూడగా బంగారుమయమైనటువంటి పాము కనబడిపోతుంది. చాలా ఆనందంగా ఉంటారు. తర్వాత ఈ అమ్మాయి ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది రాజకుమారి. తర్వాత ఆ యొక్క వ్రత విధానంలో కాటిక పట్టుకునేటువంటి ఆధారం ఉంటుంది. ఆ విధంగా కాటిక పట్టినటువంటి భరిణని మొత్తము సారె పెట్టేసేసి ఆ రాజకుమారుతో సహా, అనగా ఈ రాజకుమారి అబ్బాయి అల్లుడు ఉన్నాడు కదా, పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనేక రకమైనటువంటి వస్తు భాండాగారులు, ధనము, రాశులతో సహా రాజు సాగనంపుతాడు కూతుర్ని, అల్లుడిని. ఆ మేనమామ అల్లుడితో సహా వస్తున్నటువంటి విధానము, మంది మార్బలంతో వస్తున్న విధానాన్ని చూసినటువంటి వాళ్ళు ఆ ఊరి వాళ్ళందరూ తల్లిదండ్రులకు చెప్తారు, మీ కొడుకు ఇలా మంది మార్బలంతో వస్తున్నాడని. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, కొడుకు దూరం అయ్యాడు, చనిపోయాడేమనే భావనతో ఏడుస్తూ కళ్ళకు కాయలు కాచేటట్టుగా ఏడుస్తూ కళ్ళు కోల్పోయారు. దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. అంతటా
కొడుకు కోడలు వచ్చినటువంటి చూసి అయ్యో కొడుకు కోడలు వచ్చారు, కనీసం కళ్ళతో చూసుకోలేకపోతున్నామే అని బాధపడుతుంటే ఆమె వ్రతం చేసినటువంటి విధానంలో ఈ యొక్క కుంకుమ భరిణి ఉంది కదా, అందులో ఆ భరిణిలో ఉన్నటువంటి కాటికను ఆ ఇద్దరికి కళ్ళకు అద్దుతుంది. తిరిగి కళ్ళు వచ్చేస్తాయి. అంతటా వీళ్ళందరూ చూసినటువంటి విధానంలో ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. పోయిన కళ్ళు తిరిగి వచ్చాయి, ఈశ్వర వరప్రసాదంతో ఉన్నటువంటి అల్పాయుష్యుడైనటువంటి భర్త పూర్ణాయుష్యుడయ్యాడు. వీళ్ళందరూ ఆలోచన చేసి సంతోషించి ఊళ్ళో వాళ్ళందరూ అడగగా, అమ్మాయి నువ్వేం చేశావు, నీ భర్త ఇంతటి ఆయుష్మంతుడు కావడానికి గల కారణం ఏంటి, నువ్వేమైనా వ్రతం చేసావా, ఏం చేసావనంటే అప్పుడు ఈ విధంగా వాళ్ళమ్మ చేసిన వ్రతము, ఆ పెళ్లి రోజున వాయనం ఇవ్వడం, ఇవన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత అందరూ కూడా ఆ రోజు నుంచి తమ భర్త ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. మనకేంటంటే సాక్షాత్తు వరలక్ష్మి వ్రతం చారుమతి చేసుకుందని చెప్పి ఆ రోజు ఊళ్ళో వాళ్ళందరూ అనగానే అందరూ చేశారు. అందరూ ధనధాన్యం, అందరికీ కావాల్సింది డబ్బే. ఆయుష్ ఎవరికి అవసరం లేదు, భర్త ఆయుష్ ఎవరికి అవసరం లేదు, అల్లుడు ఆయుష్ అవసరం లేదు. కలియుగంలో ధనమిదం మూలం జగత్ కాబట్టి ధనం వెంబడి పడుతున్నారు కాబట్టి ఈ లక్ష్మీ వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తున్నారు. కానీ అన్నిటికంటే కావాల్సింది ఆయుష్, భర్త ఆయుష్. ఇటువంటి వ్రతాన్ని మనం ఆచరించలేకుండా ఉన్నాము. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించే విధానంలో కనుక చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల పాటు నూతన వధువు, పెళ్ళైనటువంటి నూతన వధువు సంవత్సరంలో వచ్చే మొదటి శ్రావణ మాసం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. వ్రతాన్ని ఆచరిస్తూ కథ చదువుకుంటూ ఆ యొక్క అమ్మవారికి గౌరీదేవికి షోడశోపచార పూజా విధానంగా చేసుకుంటూ వ్రతంని ఆచరిస్తూ అలాగే వ్రత కథని చదువుకుంటూ కాటుక పట్టాలి. కాటుక పట్టినటువంటి కాటికని మొదటి సంవత్సరం అయితే 5 ముత్తైదువులకి పసుపు కుంకుమ అలాగే నానబెట్టినటువంటి శనగలు అలాగే అరటిపళ్ళు ఇవన్నీ వాయనం ఇవ్వాలి. కాళ్ళకి పారాణి రాసి ఆ యొక్క మంగళవారం రోజున 5 ముత్తైదును ఇంటికైనా పిలిపించుకోవచ్చు, లేదా 5 ముత్తైదుల ఇంటికైనా వెళ్ళి వాయనం ఇవ్వాలి. ఇలా మొదటి సంవత్సరం 4 మంగళవారాలు వస్తాయి శ్రావణ మాసంలో కాబట్టి 4 మంగళవారాలు ఇది విధంగా చేయాలి. రెండవ సంవత్సరం వచ్చేసరికి 10 మంది ముత్తైదులకు పెట్టుకోవాలి. మూడవ సంవత్సరం 15 మంది, నాలుగవ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదులకి పెట్టిన తర్వాత 5వ సంవత్సరం రోజున మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వివాహం అయ్యేటువంటి కన్య ఉంటుంది కదా, ఆ వివాహ సందర్భంలో మంగళసూత్రము, గాజులు, కుంకుమ, పసుపు అలాగే పూలమాల ఇవన్నీ అనగా సుమంగళిగా ఉండేటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆ యొక్క వివాహమయ్యే కన్యకి వాయనం ఇవ్వాలి. ఈ వాయనంలో 32 జతల అరిసెలు కుండలో పెట్టి మూత పెట్టి అనగా గుడ్డ చుట్టి ఆ అరిసెలతో సహా ఈ సుమంగళి ద్రవ్యము మంగళసూత్రము ఈ అన్నీ కూడాను వివాహం చేసుకోబోయే కన్యకి వివాహ సమయంలో ఇవ్వాలి, గౌరీ పూజ జరుగుతున్నప్పుడు. అందుకనే వివాహం జరిగే సందర్భంలో గౌరీ పూజ చేస్తారు. వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని ఏ కన్య అయితే ఆచరిస్తుందో ఆ కన్యకి చేపట్టినటువంటి భర్తకి పెనిమిటికి నిండు నూరేళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ ఈ యొక్క వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు ఆచరించాలి. కాబట్టి ఈ విధానం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి భర్తకి ఆయుష్ పెరుగుతుంది, ఎటువంటి ఉపద్రవం రావు. మనకు సాక్షాత్తు ద్వాపర యుగంలో ఉన్నటువంటి ద్రౌపదే ఆచరించి పాండవులు చిరాయులు అయ్యారు. కాబట్టి ఇటువంటిది సాక్షాత్తు మనము మహాభారతం అయితే మొన్ననే జరిగింది కదా 5000 సంవత్సరాల కిందట నిదర్శనం. కాబట్టి వీక్షించేటువంటి ప్లస్ టీవీ ప్రేక్షకులు మహిళలందరూ కూడా ఈ వ్రతాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. తప్పకుండా దీని ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 17వ తారీఖు రోజున మరియు 31వ తారీఖు రోజున 2 శని త్రయోదశులు వచ్చాయి. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమాలు మరియు 18 రకాల హోమాదులు జరిపించడం జరుగుతుంది. కేవలం 1500 రూపాయల రుసుముకి రెండింటి కూడా నమోదు చేసుకోదలిస్తే రెండింటి కూడా 3000 రూపాయలకి నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క ఆగస్టు 17, 31వ తారీఖులో జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని చాలా చక్కగా వివరించారు గురూజీ. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.